కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. రాజధాని నగరం హైదరాబాద్ శివార్లలోని హయత్ నగర్లో ఒక అత్యంత దారుణమైన సంఘటన వెలుగు చూసింది. కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్తే యముడిలా మారి ఆమె ప్రాణాలు తీశాడు. అన్యోన్యంగా ఉండాల్సిన ఆ ఇంట్లో రక్తం ఏరులై పారింది. కేవలం క్షణికావేశంలో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడమే కాకుండా ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఆంజనేయులు, ఉమారాణి దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. చిన్నపాటి కుటుంబ కలహాలు కాస్త చిలికి గాలివానలా మారాయి. ఆ క్రమంలోనే శుక్రవారం రోజున మరోసారి ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో కోపాన్ని అదుపు చేసుకోలేకపోయిన భర్త ఆంజనేయులు ఇంట్లో ఉన్న సుత్తిని తీసుకొని భార్య తలపై బలంగా బాదాడు. ఆ దెబ్బకు ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. రక్తపు మడుగులో పడి కొట్టుకుంటున్న భార్యను చూసి కాపాడాల్సింది పోయి తన నేరాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలని ఆ కిరాతకుడు ఆలోచించాడు. తను చేసిన హత్యను ఒక ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఆ భర్త మాస్టర్ ప్లానే వేశాడు. ఆమె తల మీద అనుకోకుండా పెయింట్ డబ్బా పడిందని, అందుకే గాయమైందని చుట్టుపక్కల వారిని, కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అందుకు తగ్గట్టుగానే ఇంట్లో అన్ని ఏర్పాట్లు సైతం చేశాడు. ఆ వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. అయితే తండ్రి చెబుతున్న పెయింట్ డబ్బా కథపై కూతుళ్లకు మొదటి నుంచి అనుమానం కలిగింది. తమ తండ్రి ప్రవర్తనలో మార్పును గమనించిన ఆ చిన్నారులు ధైర్యం చేసి హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా ఆ భర్త ఆంజనేయులు అసలు నిజాన్ని కక్కేశాడు. గొడవ కారణంగానే తానే స్వయంగా సుత్తితో కొట్టి చంపినట్లు అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు జరిపి. నా పేరు మురళీకృష్ణ అండి. మా మామయ్య మా అత్తమ్మని చంపేశాడు. ఎలా చంపేశాడు అంటే అది రాడ్ తోటి కొట్టేసి ఒక సినిమా సుత్తతోటి కొట్టేశాడండి. బాగా బలంగా కొట్టేసి వెనుక ఇలా పగిలి బాగా బ్లడ్ కింద పోయి చనిపోయింది. దాన్ని ఈయన సొంత తెలివితేటలు ఉపయోగించి సినిమాలా క్రియేటివిటీ చేసి అక్కడ ఏదో జరిగిందని చెప్పేసి అక్కడ చీపురు పొరకలు ఎత్తుతుంటే జరిగింది, అవన్నీ ఇలా జరిగింది అలా జరిగిందని పిఎస్లో చెప్పేసి అంత డ్రామాలు క్రియేట్ చేసిండు. తర్వాతకి ఎంక్వైరీ చేసినాక తర్వాతకి నేనే చంపినా అని చెప్పేసి ఒప్పుకున్నాడు. మా మామయ్య ఒప్పుకొని నిజం ఒప్పుకున్నాడండి. ఇప్పుడు దగ్గరున్న మళ్ళీ ఇక్కడ చాలా హాస్పిటల్ ఉన్నాయి, కామనేనే ఉంది, ఇక్కడ చాలా హాస్పిటల్ ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టి మలక్పేట యశోదకు తీసుకెళ్ళాడు. అది లాంగ్ అక్కడ వరకు వెళ్ళి ఇలాంటి చచ్చిపోయిన శవాన్ని తీసుకొని యశోదలోకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడికి రమ్మని చెప్పేసి